దేవుడా! కాయ కష్టం జేసి, రెక్కలు ముక్కలు చేసుకొని, రూపాయి, రూపాయి కూడబెట్టి దాసుకున్న సొమ్మును దొంగల పాలు గాకుండా గాపాడు అని దండం బెట్టుకుందామనంటే, ఆ నడుమ గా దేవుని గుళ్ళకి జొర్రి చోరీలు గూడా జేయబట్టే బట్టేవసగాళ్ళు. పాపం జేస్తున్నామని దేవుళ్ళకే భయపడనోళ్ళు సీసీ కెమెరాలకు భయపడతారు. ఇగో ఇట్లా ఇండ్లల్లకొచ్చి సల్లగా సదురుకపోతూనే ఉన్నారు. లోకం మీద కొన్ని వైరస్లు ఎట్లయితే అంతం కాకుండా జనాల్ని పీల్చుక తింటాయో అగో ఈ షెడ్డి గ్యాంగాలు కూడా గట్లనే ఎన్ని చేసినా ఎందరిని పట్టుకున్నాగా నాగకుండా బ్యాచ్లు దిగుతూనే ఉన్నారు. పబ్లిక్ ను పరిశాన్ చేస్తూనే ఉన్నారు. తిరుపతి జిల్లా తిరుచానూరు కాడ చెడిపోయిన షెడ్డి గ్యాంగాలు మళ్ళా మోపాయిరు. కొత్తపాలెం కాడ ఓ ఇంట్లోకి ముగ్గురు జొర్రి ఆడిదాన్ని ఓ కోర్ మీటింగ్ పెట్టుకొని ఆచి తూచి అడిగేయాలని జాగ్రత్తలు యాద్ చేసుకొని ఏం కొట్టేసి ఎట్లకేలు అవతల పడాలని రివిజన్ చేసుకొని రిలాక్స్ గా పని మీద పడి ఆ ఇంటి బీర్వాలున్న సొమ్ములు పైసలతోని పరారయ్యారు. ఇంటోళ్ళు తెల్లారులే చూసి వాయో బంగారం బాయే పైసలు బాయే అని నెత్తినోరు కొట్టుకుంటా సీసీ ఫుటేజ్ ఇస్తే ఈ జీడితుగాల పనితనం జీబీల కొద్ది డాటాలో బయటపడ్డది. ఈ వీడియోలు ప్రూఫ్ కింద పెట్టుకొని కేసు రాసుకున్న షెడ్డి గ్యాంగాలను దొరకబట్టే పనులున్నట పోలీసోళ్ళు. దొరికినాక అదే షెడ్డి మీద స్టేషన్ లో కూర్చోబెట్టి ఒకరికొకరు నడి మీద దంతే అప్పుడు తెలుస్తుంది కానీ జిల్లేడు గాళ్లకు అరే వాళ్ళ పేరు మీద సొమ్మేదో ఇంటే దాచిపెట్టిపోయినట్టే వచ్చి లటక్కున ఎత్తుకొని చిటుక్కున చీకట్ల మాయమైతురు. ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా పోలీసులు ఎంత పెట్రోలింగ్ చేసినా ఎంత మంది దొరికి అరెస్ట్ అయినా గానీ వీళ్ళు చోరీలు ఆపుతారానంటే అయ్యో అట్టెట్లా ఆపుతాము, మా గ్యాంగ్ సాంప్రదాయం ప్రకారం షెడ్డి దొడగవలసిందే, మంది సొమ్ము మంచి ఎత్తుకపోవాల్సిందే అని మోపైతురు పొరి మొత్తానికి. బస్సుల సీట్ సంపాదించుడంటే ఏం ఆషామాష అనుకుంటుర్రా? దానికి కూడా ఓ ప్లానింగ్ ఉంటది. అందరి లెక్క దర్వాజలకెళ్ళి ఎక్కితే మనకు సీట్ కాదు కదా, నిలబడే జాగ కూడా ఉండదు. అందుకే కావచ్చు కొందరు సర్కస్లో చేయవలసిన పనులు బస్సులు ఎక్కేటప్పుడు చేస్తారు. మామూలుగా గిసొంటి వేషాలు మగవరగాల తాననే చూస్తాం గాని గిడ ఆడామే వైనాట్ లేడీస్ అనుకుందో ఏంతో కానీ ఆమె బస్సు ఎక్కిన తీరు చూస్తే నోరు తెరవవలసిందే పక్కా. మామూలుగా బస్సుల సీట్ దొరికితే అదేదో అవార్డు గెలిచినట్టే ఫీల్ అవుతుంటారు కొందరు. బస్సు పురాగా ఆపక ముందే ఉరుకుతుంటారు. కొందరు అయితే ఖర్చీఫుల్ బ్యాగులు కిటికీలకెళ్ళి వరేసి పుర్సాతిగా ఎక్కుతారు. కానీ గీ అమ్మ జర ఎరైటీగా చెప్పులేసి సీట్ ఆపుకుంది. మళ్ళా ఆమె ధైర్యం చూడురి బస్సు ఎట్లెక్కబట్టిందో. అగో సుషిరా మొదలు కిటికీలకెళ్ళి చెప్పులు వారేసి అటెనక అందులున్నాయన చేతులు పట్టుకొని ఏదో ఇంట్లో సజ్జలెక్కినట్టే ఎక్కి సీట్ దొరకబట్టింది. ఇదంతా ఆడనే ఉన్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి మందితోని బాగా అచ్చింతలే ఎంచుకుంటుంది. శిషి ఆడోళ్ళు అన్నిట్లలో సమానం అంటే ఏందో అనుకున్నాం గాని దినాం కొందరు ఆడోళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే ఏమనాలో కూడా సమజైతలే. మగవోరగాళ్ళు గిట్ల దుంకులాడిరంటే ఏమన్నా అనొచ్చు. కానీ గిరేంది చీరలు కట్టుకొని చిత్రాలు చేస్తుర్రు, గింత కూడా భయం లేదు. ఎన్నడో ఓ పారి నడ్డిరిగితే మూతి పనులు రాలుతాయి, అప్పుడు తెలివొస్తుంది అని ఇంకొందరు అరుచుకుంటుర్రు.